మన తెలిసిన ఒక దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఉదయాన్నే 5 గంటలకు ఆ రోజు నిన్నటి దినాన వాళ్ళ కుటుంబంలో పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ఆ బిడ్డకు మరి ఒక కుమార్తెను దేవుడిచ్చాడు పెద్ద కుమారుడికి. మరి మొదటి మనవరాలు ఆయనకి, మొదటి మనవరాలు, మొదటి బర్త్డే నిన్నటి దినాన. మరి చాలామందికి ఇన్విటేషన్ ఇచ్చారు. అట్లానే ఒక కొత్త చర్చి కూడా రెండవ చర్చి వాళ్ళు ప్రారంభించి నిన్నటి దినానే అది కూడా ఇనాగరేషన్ పెట్టుకున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఉదయాన్నే గెస్ట్లు వస్తూ ఉన్నారు. మరి ఒక గెస్ట్ ఎవరో వచ్చారు. వస్తే వారిని రిసీవ్ చేసుకుందామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు దైవజనులు ఎలీషా గారు. వెళ్ళిన వారు ఆడదాకా వెళ్ళారు, కానీ స్టేషన్లో కారు ఆగింది. కారులో నుంచి బయటికి రావట్లే మనిషి. కారణం ఏంటంటే అక్కడికక్కడే ఆయనకి స్ట్రోక్ వచ్చి ఆ కారులోనే మరి తన తుది శ్వాస విడిచారు. గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తే పరిస్థితి విషమించిపోయింది. ఆల్రెడీ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడనే వార్త మరి ఇందాక తమ్ముడు 103వ కీర్తన చదువుతా ఉన్నప్పుడు నరుని యొక్క ఆయుష్ గురించిన మాటలు మనం అక్కడ చూసాం. నరుని యొక్క ఆయుష్ అది ఎంతదంట? గడ్డి పువ్వు లాంటిదంట. చదవండి అన్నమాట. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. అప్పుడు దాకా ఆ చెట్టుకి ఎంత అందంగా కనపడుద్దు కదా ఆ పువ్వు. అబ్బా ఎంత బాగుంది. ఆ పువ్వును బట్టి ఆ చెట్టుకే ఒక అందం వస్తుంది. ఎంతకాలం ఉంటుంది అది? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందేమో. ఒక మంచి గాలివీగా ఆ పువ్వు కూడా రాలిపోయి వాడిపోయి రాలిపోతుంది. ఇక మీదట అది ఎక్కడి నుంచి రాలిపోయిందో, అది ఎక్కడ పుట్టిందో, ఎక్కడ రాలిపోయిందో దాని సమాచారం కూడా ఉండదంట. అది తుడిచివేయబడుతుంది. కనుక మనిషి యొక్క ఆయువు ఆ రీతిగా ఉంటే యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క డెస్టినీ చెప్తా ఉన్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉన్నారో చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. హల్లెలూయా. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరములకు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. కనుక మన దేవుడు మన యొక్క భౌతికపరమైన ఈ ఆయుష్ గురించి ఎక్కువగా కన్సర్న్ కలిగిలేడు, కానీ ఆయన నిత్యమైన యుగయుగాలు ఉండే ఆ ఉన్నతమైన స్థానంలోకి ఈ మనిషిని తీసుకొని వెళ్ళి వారితో ఆనందించాలనే అభిలాష కలిగిన వాడుగా కనపడుతున్నాడు. మన దేవుడు ఉన్నతమైన ఆయన స్థానంలో యుగయుగాలు ఉండే నిత్య స్థిరమైన ఆ ఉన్నతమైన స్థలంలోనికి మనందరం వెళ్ళాలని ప్రభు యొక్క ఆశ ఉన్నది. కనుక అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక టికెట్ కొనుక్కోవాలి. అమెరికా వెళ్ళాలంటే
ఊరికినే కుదరదు. మనం టికెట్ కొనుక్కున్నా కూడా కుదరదు. దానికంటూ ఒక వీసా అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు మా దేశానికి ఈ వ్యక్తి రావచ్చు అని, ఈ వ్యక్తి వల్ల మాకు ఏ ప్రమాదం లేదని, ఈ వ్యక్తి మా దేశానికి రావటం వలన మేము సంతోషిస్తున్నామని ఒక అప్రూవల్ వాళ్ళు ఇవ్వాలి. దాన్ని వీసా అంటాం. ఆ వీసా ఇస్తే కానీ మనం అక్కడ వెళ్ళడానికి కుదరదు. ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు అందరికీ. అయితే ఎవరైతే వస్తారో, ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు కొన్ని కండిషన్స్ గుండా వెళ్ళాలి. అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. రావాలనుకున్న వాళ్ళందరికీ రాదు, కావాలనుకున్న వాళ్ళందరికీ దొరకదు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి, ఆ కండిషన్ నెరవేర్చాలి. ఏంటి ఆ కండిషన్? చూడండి 17వ వాక్యం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు ఉండును. నెంబర్ 1 ఆయన చెబుతున్న మాట ఏంటంటే నిబంధన గైకొనాలి. ఏంటి నిబంధన? ఏమిటా నిబంధన అంటే, ఆదిలో అబ్రహాముకు ఒక నిబంధన చేశాడు దేవుడు. పాత నిబంధన ప్రకారం ఆదిలో అబ్రహాముకు ఒక నిబంధన చేశాడు. ఆదిలో అబ్రహాముకి చేసిన నిబంధన ఏంటో తెలుసా? అబ్రహాము, మన ఇద్దరం కలిసి ఒక నిబంధన చేసుకుందాం రా అని పిలిచాడు. నేను గీసిన గీత నువ్వు దాటకూడదు, నా కట్టడలను నువ్వు మరవకూడదు. ఒకవేళ మన ఇద్దరి మధ్యలో మన ఒప్పందం కనుక ఫెయిల్ అయిందనుకో, మన నిబంధన కనుక ఫెయిల్ అయిందనుకో, వాళ్ళు ఎలాగా చేయబడాలో తెలుసా అని ఒక ఎద్దును తీసుకోమన్నాడు. ఎద్దును తీసుకోమని దాన్ని 2 ముక్కలుగా ఖండించమన్నాడు. ఒక ముక్క ఒకవైపు, ఇంకో ముక్క ఇంకోవైపు. అలాగనే ఒక గొర్రెను తీసుకోమన్నాడు. దాన్ని 2 మధ్యకి చీలి కట్ చేసి ఒక ముక్క ఒకవైపు, ఇంకో ముక్క ఇంకోవైపు. అలాగా పక్షుళ్ళు, పావురాళ్ళు కూడా తీసుకున్నాడు. 2 ముక్కలు చేసి అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క, మధ్యలో దారి చేయమన్నాడు. దారి చేయమని, దా ఇప్పుడు నిబంధన చేసుకుందాం, ఇది నిత్యమైన నిబంధన, ఇప్పుడు మనం నిబంధన చేసుకుందాం పదా అని అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? అబ్రహాము, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, నా ఆజ్ఞలు నువ్వు ఫెయిల్ కాకూడదు. ఎందుకో తెలుసా? మీ పితరుడు ఆదాము అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఆదాము హవ్వలు ఫెయిల్ అయిపోయారు, నా ఆజ్ఞను మీరారు. కనుక మీరు మాత్రం నువ్వు అలాగా మీరకూడదు. నువ్వు కనుక మీరేవనుకో, నేను చేసిన వాగ్దానాలు ఉన్నాయి చూశారు, ఆ వాగ్దానాలు ఏవి కూడా నీకు నెరవేర్పులోకి రావు. కాబట్టి రా, మనం నిబంధన చేసుకుందాం అన్నాడు. అని అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు. నీవు కానీ, నీ తర్వాత నీ బిడ్డలు కానీ ఎవరైనా ఈ నిబంధన నుంచి తొలగిపోతే వాళ్ళు ఎలా చేయబడాలి? ఎద్దును ముక్కలు చేసి 2 భాగాలు చేసినట్టుగా నడుద్దాం రా అని ఆ రెండిటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆదాము నడుచుకుంటూ, అబ్రహాము నడుస్తూ వెళ్ళాడు. అలానే తండ్రి అయిన దేవుడు లేకపోతే ప్రభువారు మరి ఆ యొక్క నిబంధనలో ఇద్దరు చేతులు పట్టుకొని నడిచినట్టుగా నడిచారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే చేసుకున్న నిబంధన, చేసుకున్న ప్రతిజ్ఞ, చేసుకున్న ఈ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో దాని కనుక ఎవరైనా ఫెయిల్ అయితే, ఆ నిబంధన ఫెయిల్ అయితే వాళ్ళు ఎలా చేయబడాలో తెలుసా? ఎద్దులు నరకబడినట్టుగా నరకబడాలి.
అని ఆ రెండింటి మధ్యలో గుండా నడుచుకుంటా వెళ్ళారు. అది ఆదిలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. నా మాటలు మీరకూడదు, నా ఆజ్ఞలు, నా కట్టడలు తప్పక నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చలేదనుకో, నెరవేర్చకపోతే నీకు ఇది, ఒకవేళ చేసిన ప్రమాణం నేను నెరవేర్చలేదనుకో, నేను కూడా ఇట్లాగనే అని ఒక మనుష్యుడితో దేవుడు నిబంధన చేసుకోవడం. వివాహాల్లో నిబంధన చేసుకుంటారు కదా, ప్రతిజ్ఞ చేసుకుంటారు కదా, ప్రమాణం చేసుకుంటారు కదా, అలాగనే ఒక మనుష్యుడితో దేవుడు నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఆ నిబంధన ఏంటంటే, ఆ నిబంధన ఏదైతే దేవుడు నియమించాడో, కట్టడలు నియమించాడో, ఆజ్ఞలు నియమించాడో, ఆయన శాసనాలు నియమించాడో, వాటిని మీరకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ఒకవేళ నువ్వు ఆజ్ఞను అతిక్రమించి నన్ను వెంబడించక నువ్వు మరలా తిరిగి నువ్వు కానీ నీ బిడ్డలు కానీ ఎవరైనా తిరుగుబాటు చేసి దేవుని యొక్క నేను నియమించిన మార్గం నుంచి తొలగిపోతే నువ్వు ఇలా చేయబడతావు అబ్రహాం. ఒకవేళ నువ్వు మంచిగా ఉండి నేను కనుక నీకు ఇచ్చిన ప్రామిస్ని నేను నెరవేర్చకపోతే నేను కూడా ఇట్లానే చేయబడతాను అబ్రహాం అని దేవుడే స్వయంగా మనుష్యుడితో చేసుకున్న నిబంధన. దేవుడు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడా? చెప్పండి. దేవుడు ఆయన ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ కాడు. ఫెయిల్ అయ్యేది ఎవరు? మనుషుడే. అబ్రహాము ఫెయిల్ అయ్యాడు, అబ్రహాం బిడ్డలు ఫెయిల్ అయ్యారు దేవుని యొక్క మార్గంలో నడిచే విషయంలో. దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా నమ్మినాడా? శారమ్మ నమ్మిందా? ఒకనొక పరిస్థితి రాగానే హాగర్ను చూసుకుంది శారా. దేవుని యొక్క మాట మీద నమ్మకం పట్టలా. ఒకనొక పరిస్థితి రాగానే నవ్వింది శారా. ఉడికిపోతుంది నా శరీరము, నాలో శక్తి క్షీణించిపోతుందనే పరిస్థితులు, శారీరకమైన పరిస్థితులే చూసుకుంటుంది. కానీ సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆమె విశ్వాసం ఉంచలేకపోయింది. కనుకన మనుషుడు ఫెయిల్ అయిపోయాడు, అబ్రహాము ఫెయిల్ అయిపోయాడు. అయినా నిత్య నిబంధన చేసిన వాడు, ప్రేమ కలిగిన వాడు కదా. అందుకని ఆయన నిబంధన మర్చిపోలేదు. మనందరి నిమిత్తము ఎటు అబ్రహాం నువ్వే ఫెయిల్ అవుతావు, నీ తర్వాత నీ బిడ్డలు ఫెయిల్ అయిపోతారు, అందరూ తిరుగుబాటు అయిపోతారు, అందరూ నన్ను విడిచిపోతారు, అందరూ నా మాటలు వెనక పెడచో పెడతారు. కానీ నేను నిన్ను ఎలా నరకగలను? నేను నిన్ను ఎలా ఎద్దులాగా చీల్చగలను? నేను చీల్చలేనులే నిన్ను. కారణం నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. కాబట్టి నేను చీల్చలేను కానీ, నిన్ను అయితే చీల్చలేను కానీ, మరి నేను చేసుకున్న నిబంధన న్యాయమైంది కదా. మరి తప్పిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు ఆ శిక్ష ఎవరి మీద వేయాలి? ఆ శిక్షను ఎవరి మీద వేద్దాం చెప్పు? పద నీ కుమారుని ఎద్దు కాని పద అన్నాడు. నీ కుమారుడి మీద వేస్తానా శిక్ష అని తన కుమారుణ్ణి తీసుకొని రమ్మంటే మోరియా పర్వతం మీదకి 3 దినాలంత ప్రయాణం వెళ్ళి అక్కడ పరీక్షలో, దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము గెలిచాడు. తన బిడ్డను ఈయడానికి, దేవుని మహిమ కోసము, లేకపోతే చేసుకున్న నిబంధన కోసము బిడ్డను అర్పించడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా తన కత్తి దూసినప్పుడు మరలా దేవుడు అడ్డుపడి ఆ బిడ్డకు ప్రతిగా ఒక గొర్రెపిల్లను చూపించినాడు. ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల.
అబ్రహామును సంహరించాలని ఇష్టం లేదు ఆయనకి, ఇస్సాకుని సంహరించడానికి కూడా ఇష్టం లేదు. చివరికి ఏం చేశాడంటే, మరి దేవుడు న్యాయవంతుడిగా శిక్ష వేయాలిగా, ఎవరొకళ్ళ మీద వేయాల్సిందేగా. ఆ శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు, ఆయన కుమారుడైన యేసు ప్రభు మీద వేసుకున్నాడు. ఆ శిక్ష ఆయన మీద వేసుకొని నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ నిబంధనను ఎవరైతే నమ్ముతారో, ఈ నిబంధన ఎవరైతే నమ్ముతారో, నా కోసము నాకు ప్రతిగా 2 ముక్కలుగా చీల్చబడాల్సిన, తిరుగుబాటు చేసిన, పాపము చేసిన నేను, నాకు ప్రతిగా యేసు ప్రభువారు బలైపోయాడనే విషయం ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆ యుగాలు ఉండే ఆ ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళటానికి అర్హులు. అదే టికెట్, వీసా. అదే వీసా తీసుకున్న తర్వాత టికెట్ కొనుక్కోవాలి. వీసా వచ్చింది, నాకు టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకోండి, ఆ టికెట్ కూడా సంపాదించుకోవాలి మనం. ఆ టికెట్ ఏంటంటే, నువ్వు బహిరంగంగా ప్రభువుని నమ్మినట్టుగా, నువ్వు బాప్తీస సాక్ష్యం ద్వారా ప్రభువుని విశ్వసించి, నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభువుని నమ్ముతున్నాను, ఇదిగో నా కోసం బలైపోయిన దేవుని గొర్రెపిల్ల, నా పాపము నిమిత్తము బలైపోయిన దేవుని గొర్రెపిల్ల అని బయటికి విశ్వాసాన్ని ప్రకటించడమే. ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళని యుగయుగాలు ఆయనతో ఉండే ఆ గొప్ప ఆ నిబంధనలోనికి తీసుకొని వెళ్తాడు. అందుకే 17వ వాక్యం ఇప్పుడు చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉండును. ఏంటి ఆ నిబంధన అంటే? క్రొత్త నిబంధన. ఆ నిబంధనను ఎవరైతే గైకొంటారో, గైకొనడం అంటే ఏంటి? గైకొనడం అంటే ఒబీడియన్స్, దానికి యాక్సెప్ట్ చేయడం, దాన్ని అంగీకరించడం, దానికి విధేయత చూపించటం. ఆ యొక్క నిబంధనను, ఇది నిజము, ఇది ఖచ్చితము, ఇది నిజంగా జరిగింది, నా ప్రభువు నా కోసం 2 ముక్కలైపోయాడు, అదిగో ఎద్దులాగా, మేకలాగా, ఆ పక్షుల్లాగా 2గా చీల్చబడ్డాడు, భూమికి ఆకాశాల మధ్యలో నా ప్రభువు శిలువ మీద వేలాడాడు, నన్ను రక్షించటం కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. తప్పిపోయింది నేను, చెడిపోయింది నేను, పాడైపోయింది నేను, తిరుగుబాటు చేసింది నేను, దేవుని మాట వినంది నేను, ఆయన అనుమానించింది నేను, ఆయన నమ్మంది నేను. కానీ నా మీదకి రావాలి కదా శిక్ష, నాకు బదులుగా నా ప్రభువే. ఒకసారి నా స్నేహితుడు సిరిల్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో 6 సబ్జెక్టులకి 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. అప్పుడు దాకా సిరిల్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నోళ్ళు కానీ వాళ్ళ అమ్మోళ్ళు కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, వీడు అద్భుతమైన, అయితే వీడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయినా అవుతాడు, అంత మహాజ్ఞాని వీడు, మా కుటుంబంలో పుట్టాల్సినోడు కాదు, చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అందరికంటే. ఎందుకంటే సండే స్కూల్లో వాడే ఫస్ట్, సింగింగ్లో వాడే ఫస్ట్, డ్యాన్స్లో వాడే ఫస్ట్, అట్లా అన్ని విధాలుగా అన్ని ప్రైజులు సంపాదించేవాడు. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రాగానే ఒక తెలుగు తప్ప మిగిలినది ఫెయిల్ అయ్యాడు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్. వాళ్ళన్న మహేష్ అన్నని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అప్పుడు ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వీడేమో అదే బాపట్లలో ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు.
రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే పిలిచాడు. ఆ మెమో చూశాడు. చూడగానే ఆయనకి కళ్ళం ఎర్రగా అయిపోయినాయి. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి లోపలికి అన్నాడు గట్టిగా పళ్ళు బిగించి. లోపల ఇంకేముంది, వణుకుంటూ పోతున్నాడు వీడు. ఇంకేముంది, ఈరోజు చచ్చిపోయాను నేను, నా పని అయిపోయింది అనుకున్నాడు. లోపల రూమ్లో తీసుకుపోయాడు. గట్టిగా తలుపులు వేసాడు. బెల్ట్ తీసుకున్నాడు. బెల్ట్ తీసుకొని కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. ఆ బెల్ట్ తీసుకొని కట్టబోయి, నిన్ను అరిచేతుల్లో పెంచుకున్నాను రా, నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను రా అని ఆ బెల్ట్ తీసుకుని ఆయన కొట్టుకున్నాడు. వింటున్నారా? సిరిల్ కొట్టలా, ఆ బెల్ట్ తీసుకొని ఆయన కొట్టుకున్నాడు. నిన్ను కొట్టడం వేస్ట్ రా, నేను నిన్ను నమ్మాను చూసావు, నేను ప్రేమించాను చూసావు, అందుకు నన్ను నేనే కొట్టుకోవాలి, పటా కొట్టుకున్నా. నాకు కూడా అది సన్నివేశం అప్పుడప్పుడు జ్ఞాపకం చేయడం మచ్చ ఉంటుంది. మా బుడ్డమ్మగాడు బాగా ట్రబుల్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఆల్రెడీ వాతలు పెట్టింది. అంతకుముందు వాతలు పెడితే అయినా బుద్ధి వచ్చిద్దా, రాదుగా. లోపలికి వచ్చి కూర్చోండి బాబు, బయట ఉన్నవాళ్ళు. నాకు కూడా ఇక్కడ ఒక మచ్చ ఉంది, బర్నింగ్ మచ్చ. ఏంటంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ మమ్మగాడికి తొడల మీద, కాళ్ళ మీద అక్కడక్కడ కాళ్ళ మచ్చలు ఉంటాయి. ఒకసారి అట్లకాడ కాల్చి పెట్టింది. మొత్తానికి అది 4 రోజులు పనిచేసింది. గాయాలు మారినాక మామూలుగా ఇల్లు కూడా మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్. ఒకరోజు నాకు కూడా కోపం వచ్చింది. భయంకరంగా ఇసుకెత్తున్నారు. ఉన్న చోట ఉండరు, కూర్చోరు. మా ఈ బెడ్ మీద నా బెడ్కు దూకటం, ఆడ నుంచి ఇటు దూకటం, ఇటు నుంచి ఆడ దూకటం. ఓ పక్కన మా కాల్స్, ఓ పక్కన నా తలకాయ దిమ్మ తిరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. చెప్పాను. అప్పటికి వైర్ తీసుకొని వాడు బీకాను, అయినా సెట్ అవ్వాల. ఏం చేయాలా అని చెప్పేసి నేను కూడా అట్లకాడ తీసుకొని ఎర్ర కాల్చి తీసుకొచ్చి వాడి మీద పెట్టబోయి నాకు ఇది గుర్తొచ్చింది. ఇది పెట్టడం కన్నా నేను పెట్టుకుంటే బాగుండేది. నన్ను పెట్టుకోగానే అప్పుడు వాడికి డాడీ అనుకుంటా కొద్దిగా కడ్డీళ్ళు పెట్టుకున్నాడు. ఇదేదో మాత్రం బాగానే పనిచేసింది. దాని వెనక అరే ఈ మచ్చ వాడి మీద పడితే వాడికి ఎందుకులే ఆ మచ్చ వేయటం, అదే మచ్చ ఏదో నేనే వేసుకుంటే పోలే అనే ఒక ప్రేమ. మనకే అట్లాంటి ప్రేమ అయితే పరలోకపు తండ్రికి ఇంకెంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఎద్దులు 2గా చీల్చినట్టుగా చీల్చాలి. నిబంధన మిస్ అయితే, నిబంధనను దాటిపోతే 2 ముక్కలు చేసి, అబ్రహామును ముక్కలు చేయలేక, ఇస్సాకును ముక్కలు చేయలేక, శారాని ముక్కలు చేయలేక ఆయన ముక్కలు అయిపోవడానికి ఇష్టపడ్డాడు. వాట్ ఎ లవింగ్ ఫాదర్ యు హ్యావ్ ఇన్ హెవెన్. వాట్ ఎ లవింగ్ ఫాదర్ యు హ్యావ్. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆ ప్రేమకి ఏమీ ఇవ్వగలం చెప్పండి, ఆ ప్రేమకి ఏ వెల కట్టగలం చెప్పండి. ఇంత ప్రేమ కలిగిన దేవునికి, ఇంత గొప్ప నిబంధన చేసుకున్న దేవునికి, నిబంధన ప్రకారం ఎవరు శిక్షించబడాలి? తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, నేరం చేసిన వాడు శిక్షించబడాలి. కానీ ఆ నేరానికి
తను వేసుకున్న శిక్ష తన ప్రియకుమారుడైన యేసయ్యనే మన కోసం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మన కోసం సిలువ మండు టెండలో భయంకరమైన సిలువ మీద ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది ఆయన టార్చర్ చేయటం. కళ్ళ గంతలు కొట్టి పిడుగుదులు గుద్దేవాడు ఒకడో, నిన్నెవడు కొట్టాడో చెప్పు అనేవాడు ఒకడో, కంటి మీద గుద్ది కళ్ళంత వాసిపోతే నిన్నెవడు కొట్టాడో చెప్పు అంటాడు ఒకడు, ముళ్ళ కిరీటం పెడుతూ ఓ రాజువి, యూదులు రాజువి అని హేళన చేసేవాడు ఇంకొకడు. ఒళ్ళంతా చీలిపోయి తూట్లుగా ఉంటే ఒక ఒక వస్త్రం తీసుకొచ్చి ఆయన మీద యూదా వస్త్రం కప్పినప్పుడు అది దానికి ఒక లాంటి ఉంటాయి, పీచులు లాంటివి ఉంటాయి. మీకు ఎప్పుడన్నా గోరు చివర తీసుకునేటప్పుడు చివర కొంచెం మిగిలిపోయింది, ఎప్పుడైనా దుప్పట వేసుకుంటుంటే దుప్పట తగులుతుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? పడుకునేటప్పుడు కొద్ది గోరు అంటేనే సర్రమంటది, చిన్న గోరుకే. ఒళ్ళంతా చీలిపోయిన శరీరం మీద గుడ్డ తిప్పి ఆ గుడ్డను ఒకటి పర్రం లాగుతాడు. ఆయన నోరు తెరవలేదు ఆయన. నోరు తెరవని ఆయన ప్రేమ, ఈ ప్రేమమయుని ఇంకా నమ్మకపోతే, ఆ ప్రేమను ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే, నీ కోసం నా కోసం ఒక ఆయన అంటాడు 3 మేకులు పీక్కోలేడు అంటాడు. పీక్కోవటం ఆయనకి వెంట్రుకతో సమానం. పేతురు కత్తి తీసి మలుకుని చెవు నరకొట్టినప్పుడు అరెస్ట్ చేసే సమయంలో గెత్సేమనే తోటలో మలుకు ఎవరో తెలుసా? ఆ సిటీకి ఎస్పీ రేంజ్ అయింది. ఎస్పీనే కొట్టాడు ఈ పేతురు, చెవు నరికేశాడు. అప్పుడు ప్రభువారు ప్రేమతో ఆ చెవుని మరలా అంటించి అంటాడు, పేతురు నీ కత్తి తీసి వరలో పెట్టుకో. నేను గనక పిలిస్తే నా దేవుడు, నా తండ్రి 12 వ్యూహాల సైన్యాన్ని పంపగలడు. ఈ మలుకొచ్చాడు. ఈ మలుకు ఏం తీసుకొచ్చాడు తెలుసా? వస్తా 1000 మంది సోల్జర్స్ అని తీసుకొచ్చాడు. 1000 మంది వచ్చారు ఆ రోజు ప్రభుని పట్టుకోవడానికి. మనకు ఈ సినిమాల్లో 4-5 చూపిస్తారు అంతే. బెటాలియన్ దిగారు. ఒక వ్యూహం అంటే 1,20,000 మంది. అలాగా ఒక్కొక్క వ్యూహంలో 12 వ్యూహాల సైన్యం నా కొరకు ప్రభు వచ్చింది. ప్రభు నా తండ్రి పంపించగలడు, వ్యూహాన్ని పంపించగలడు. ఒక్క దూత వస్తేనే ఒక్కడు ఉండలేడు ఆడ. హిజ్కియా దినాల్లో ఒక్క దూతనే వచ్చింది. ఒకే ఒక్క దూత వస్తే రాత్రికి రాత్రి 1,85,000 మంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారు, తిరిగి లేవలా. అది ఒక దేవత యొక్క ప్రభావం. అట్లాంటిది ఒక వ్యూహం వస్తే, ఒక వ్యూహం 1,20,000 మంది దూతలు దిగి వచ్చారనుకోండి, భూమి మీద ఒకడన్నా ఉంటాడా? అసలు భూమి ఉంటుందా? అట్లాంటి 12 వ్యూహాలు వస్తే అది ఇమాజిన్ చేయడానికి కూడా కుదరదు. అంత శక్తిమంతుడు ప్రభు కొరకు చేసే ఆ నిబంధన నెరవేర్చటం కోసం, తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చటం కోసం, మనల్ని చంపలేక, మనల్ని నశింపచేయలేక, మనల్ని సంహరించలేక, ఆ ఎద్దుని సగానికి సగం చీల్చివేసినట్టుగా చీల్చివేయలేక నిన్ను నన్ను ప్రేమించి ఆయన చీలిపోయాడు, శిలువలో చీలిపోయాడు. ముక్కలు ముక్కలుగా ఆయన దేహం చీల్చబడింది. 39 దెబ్బలు కొడితే ఆ 39 దెబ్బలకు ఆయన శరీరంలో ఇక చూడటానికి వీలైన శరీరం లేదు. ప్రతి చోట బోన్స్ కనపడుతున్నాయి, విరిగిపోయి తుత్తినీళ్ళు చేయబడ్డాయి. తుత్తుగా దున్నినట్టుగా
ట్రాక్టర్తో భూమిని తున్నుతారు చూశారు, ఆ రీతిగా ఆయన శరీరం దున్నబడింది. అయినా తండ్రి, నా కుమారుణ్ణి నేను సంహరించుకోగలను, కానీ అబ్రహామా, నీ సంతానాన్ని నేను అలా చేయలేను. తిరుగుబాటు చేసింది నువ్వని నాకు తెలుసు, పాపం చేసింది నువ్వని తెలుసు, అపవిత్రంగా జీవించింది నువ్వని తెలుసు. అయినా నిన్ను చంపలేక నా బిడ్డనే చంపుకుంటున్నానని తన ప్రియకుమారుడైన యేసయ్యను నీ కోసం నా కోసం ఆయన సంహరించుకుంటే ఆ ప్రేమను గుర్తెరిగితే చాలు. అదే నిబంధనను గైకొనడం. హల్లెలూయా. నిబంధనను గైకొనేవాడు దాన్ని అర్థం చేసుకొని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన నిబంధనను అర్థం చేసుకొని దానికి విధేయత చూపించేవాళ్ళు, ఆ నిబంధనను నమ్మేవాళ్ళు యుగ యుగాలు ఆయనతో, ఆయన సింహాసనంలో కూర్చునే భాగ్యం ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఇక్కడ ప్రభు చేసిన నిబంధనను గుర్తెరక్క, ఇంకా నమ్మక, ప్రభు ప్రేమ అర్థం కాకుంటున్నారా? ఇప్పటికన్నా రండి. మన ఆయుష్ అల్పకాలమే. అదిగో పువ్వు రాలినట్టు రాలిపోతావు, ఏదో ఒక దినాన రాలిపోదాం మనం. మన ఆయుష్ చాలా తక్కువ, నీటి మీద బుడగలాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేద మీద పడు బిందువు వంటిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. త్రాసు మీద ఉన్న ధూళి వంటిది మన జీవితం అని, అల్పాయువు అని మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని దేవుని యొక్క వాక్యంలో మన ఆయుష్ గురించి రాయబడింది. మనం బతికేది 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా అది దేవుని దృష్టిలో ఒక ఆవిరి, ఒక బుడగలాంటిది. అది బుడగలాంటిది అయితే దేవుడు అంటున్నాడు, యుగ యుగాలు నాతో నిత్యము ఉండే జీవితం ఒకటి ఉంది. దాని కొరకు నువ్వు ఈ బుడగలాంటి జీవితంలోనే సిద్ధపడాలి. ఈ 70-80 ఏళ్లలోనే నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడి నువ్వు నిబంధనను గైకొని, ఈ నిబంధనను ఏర్పాటు చేసిన ప్రభువు యందు నమ్మకం ఉంచి, విధేయత చూపించి, ఆయన కట్టడలను గనక ఎవరైనా గనుకుంటే గనక, ఆ ప్రకారం నడిస్తే గనక యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభు వీళ్ళు ఇంతేలే, ఇంతే చెబుతారులే అని నిర్లక్ష్యంగా ఉంటే గనక, ఇప్పటికైనా దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మీ హృదయాన్ని తెరిచి ప్రభువుని అంగీకరించండి. నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీకు ప్రతిగా శిక్షణ మీద వేసుకున్నవాడు, ఆ ప్రేమమయుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలం ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉంటారు, రండి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. పాప భారం మోసుకుంటున్న వారులారా, మనశ్శాంతి లేకుండా ఉంటున్న వారులారా, నెమ్మది లేకుండా ఉంటున్న వారులారా, రండి. డిప్రెషన్లో నలిగిపోతున్న వారులారా, మీరు రండి. డిప్రెషన్లో నలగాల్సిన అవసరం లేదు. ఐ విల్ ఫ్రీ యూ. నిన్ను ఆ భయంకరమైన బంధకం నుంచి విడుదల చేస్తాను. ఎడిక్షన్స్లో నలిగిపోతున్న వారులారా, రండి నా దగ్గరకు, నేను మీ భారాలు తొలగిస్తానంటున్నాడు ప్రభు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, చెప్పిన మాట నెరవేర్చేవాడు, ప్రతి దుర్నీతిని కడిగి శుద్ధి చేసేవాడు. మన పాపానికి వచ్చిన శిక్ష అంతటిని ఆయన మీద వేసుకొని మనకు ఆల్రెడీ విడుదల ప్రకటించాడు. అది నువ్వు నమ్మితే అది నువ్వు సొంతం చేసుకోవచ్చు. నువ్వు నమ్మాలి దాన్ని. నువ్వు దాన్ని నమ్మితే గనక. అందుకే మొదటి దినాల్లో, స్వాతంత్ర దినాల్లో మిషనరీలు భారతదేశానికి వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఇఫ్ యు నో ద ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. నీకు సత్యమేంటో తెలిస్తే నీకు స్వతంత్రుడు అయిపోతావు, నువ్వు స్వతంత్రం అయిపోతావు. ఇఫ్ యు నో ద ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యము నేను స్వతంత్రంగా చేయను. ఏంటి ఆ సత్యము? నీకోసము ఆల్రెడీ పెనాల్టీ చెల్లించేశాడు. నీ కేసు కొట్టేసేసాడు. నీ కేసు కొట్టివేయబడింది. తెలుసా నీకు? ఇంకా నా కేసు కొట్టివేయబడలేదని, ఇంకా బంధకాల్లోనే ఉన్నానని, ఇంకా నేను జైల్లోనే ఉన్నానని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కేసు ఆల్రెడీ యేసు ప్రభువులో కొట్టివేయబడింది.
ఇక నువ్వు పాపివి కాదు. నువ్వు దాన్ని నమ్మాలి, నమ్మి ప్రభు దగ్గరికి రావాలి. ఓ రోజు మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటుంటే సాతాను ఒకటి చెవులో, ఈయన చెవులో జోరీగలు తిరుగుతుంటే అప్పుడప్పుడు అట్లా వచ్చి పొద్దా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? చేస్తున్నావులే ప్రార్థన, బయలుదేరావు, పెద్ద భక్తుడు అనుకుంటున్నావేమో, చూడు ఏం చేసావు నువ్వు, మొన్న ఏం చేశా, నిన్న ఏం చేశా, పొద్దున ఏం చేశా, మొత్తం లిస్ట్ అంతా రాస్తున్నాడంట. చేసిన తప్పులన్నీ రాస్తా. ఇన్ని పాపాలు పెట్టుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన పరలోకం పోయిద్ది అనుకుంటున్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇన్ని పాపాలు కలిగిన వాడు నీ ప్రార్థన ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అన్నప్పుడు వెంటనే చురుకైన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో పుట్టించాడు. తన టేబుల్ మీద ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నాడో ఆ టేబుల్ మీద ఆ రోజుల్లో ఇంకు బాటిల్స్ ఉంటాయి, బ్లాక్ ఇంకు, బ్లూ ఇంకు, రెడ్ ఇంక్, ఇట్లాగా దాంతో ఇట్లా ముంచి రాస్తారు. ఇట్లా నిబ్బు దాంట్లో ముంచాలా, రాయాలి, ముంచి రాయాలి. ఈ ఈకల్లాగా ఉంటాయి పెన్నులు, అవి ముంచి రాసేది అనమాట. అక్కడ రెడ్ కలర్ ఇంకు బాటిల్ ఉంది. ఆ బాటిల్ తీసుకొని ఇసిరి సైతానికి రాస్తున్నాడుగా లిస్టు వేసి ఆ గోడకేసి కొట్టేశాడంట. ఆ ఎర్రటి ఇంకు ఈ నల్లటిగా రాస్తున్న అక్షరాల మీదగా వెళ్ళిపోయి మొత్తాన్ని తుడిచేస్తే అప్పుడు అంటున్నాడంట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసిన. హల్లెలూయా! యేసు రక్తము నమ్మితే, యేసు ప్రభు కార్చిన అమూల్యమైన రక్తము 2000 సంవత్సరాల క్రితం కార్చినా కూడా అది ఈనాటికి మానవ కోటి సమస్త పాపాన్ని కడిగి వేయగలిగిన సమర్థమైన శక్తివంతమైన రక్తము, అమూల్యమైన రక్తము. ఆ రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేసింది. అది నువ్వు నమ్మితే నువ్వు ఆయన నిబంధనను గైకొనినట్టే. ఎవరైతే ఆయన నిబంధనను గైకొంటారో ఆయన కట్టడల్లో నడుస్తారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఎవరైతే అలా జీవిస్తారో యుగ యుగాలు ఉండే ఆ నిత్యమైన మార్గంలోనికి, ఆ గొప్ప ప్రభు ఇచ్చే స్థలంలోనికి, ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఆమేన్. దేవుడు ఈ గొప్ప నిబంధన మన జీవితంలో నెరవేర్చునుగాక. ఇంకా ఎవరైనా నిబంధనకు వెలుపట్టున్నారేమో, రండి, ఈ ప్రభు చేసిన నిబంధనను స్వతంత్రించుకుందాం. ప్రభు చేసిన నిబంధనను స్వతంత్రించుకుందాం, అది మనం పొందుకుందాం. ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను పొందుకుందాం. యెహోవా ఇచ్చే గొప్ప రక్షణ పొందుకున్నవాడు, నీకు పోలిన వాడు ఎవరో? ఓ ఇశ్రాయేలు, దేవుడిచ్చిన రక్షణ పొందుకున్న నీకు లాంటి పోలిన వాడెవరో? నీలాగా ఉన్నతమైన దేవుని మహిమ కొరకు నియమించబడిన వాడెవరో? ఆ గొప్ప మహిమలోకి ప్రవేశించాలంటే నీ పాపమును వదిలిపెట్టి ప్రభు చేతికి అప్పగించి ప్రభు పాదాల సన్నిధిలో ఒప్పుకొని, నాయనా నా కోసం చేసిన ప్రతి పాపము, ఇదిగో ఈ రెడ్డింకు ఎలాగైతే దీన్ని సమస్తాన్ని తుడిచివేసిందో, నా ప్రతి పాపమును నువ్వు తుడిచివేసి పరిశుద్ధినిగా చేయి అని మనం అడిగినప్పుడు ప్రేమ కలిగిన వాడు క్షణమైన ఆలస్యం చేయకుండా ప్రేమ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం. ప్రభువా, నీ కృప యుగ యుగములు ఉండును. నీ కృప చేత నన్ను బలపరచు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమైన